ఓం శ్రీ పరమాత్మనే నమః. 14వ సర్గము సుందరకాండము. హనుమంతుడు సీతాదేవిని మనస్సున ధ్యానించి మానసికముగా అశోక వనమునను ఆలోచన చేస్తూ రావణుని భవనము నుండి అశోకవన ప్రాకారము మీదకి ఒక్క గంతులో హనుమంతుడు దుమికెను. ఆ అశోక వనమునందు మద్ది చెట్లు, అందమైన అశోక వృక్షములు, పొన్న చెట్లు, మామిడి చెట్లు, విరిగి చెట్లు అనేకము ఉన్నవి. చిత్ర విచిత్రముగా ఉన్న ఆ వృక్ష వాటికలో హనుమంతుడు ఒక్క గంతులో ప్రవేశించి ఆ చిత్ర కాననమును హనుమంతుడు చేరెను. ఆ కపీశ్వరుడు సౌందర్య రాశియగు జనక సుతను వెదుకుచు ఆ అశోకవనమంతను తిరిగెను. మారుతి యొక్క తోక చేతను, కరముల చేతను, పాదముల చేతను ఆ వృక్షములు మిక్కిలి భగ్నములైనవి. ఆ సమయములు అక్కడి పక్షులు పైకి ఎగురుచు కిలకలా రావములు చేస్తూ ఉండెను. ఆ హనుమంతుడు అటూ ఇటూ సంచరించుచు మేఘములను తాకుచున్న ఎత్తైన ఒక పర్వత శిఖరమును గాంచెను. ఆ కొండపై నుండి ప్రవహించుచున్న ఒక నదిని హనుమంతుడు దర్శించెను. ఆ హరిప్రవరుడైన వాయునందనుడు పర్వత సమీపమున ఒక పద్మ సరస్సును గాంచెను. అక్కడే ఒక సింసుపా వృక్షమును జూచెను. దుర్మార్గుడైన రావణుని ఆ అశోక వనము వర్ణనాతీతమై రమ్యముగా ఉన్నది. పక్షి గణములచే సేవింపబడుచున్న పద్మ సరస్సు కూడా మిక్కిలి మనోహరముగా ఉన్నది. శ్రీరామపత్ని అయిన జానకి ఈ సరస్సునకు ప్రాతఃసంధ్యాకాలమున స్నాన సంధ్యాదులకై వచ్చెనేమో అని అక్కడ ఆమె రాకకై హనుమంతుడు వేచి ఉండెను. అశోక వృక్షముపై చేరి హనుమంతుడు
సీతాదేవి దర్శనమునకై ఎదురు చూచెను. ఆ ప్రదేశమునంతయును పరికించుచు హనుమంతుడు ఆ అశోక వాటికను, ఆ వనమునందు తానున్న ప్రదేశమునకు సమీపమున ఎత్తైన ఒక 1000 స్తంభములతో నిర్మితమైన ప్రాసాదమును గమనించెను. బంగారు వేదికలతో కాంతులను ప్రసరింపజేయుచున్న ఆ ప్రాసాదము అత్యున్నతమై ఆకాశమును తాకుచున్నట్లుండెను. ఇంతలో హనుమంతుడు మలిన వస్త్రములను ధరించిన ఒక స్త్రీని చూచెను. ఆమె చుట్టూ రాక్షస స్త్రీలు చేరి ఉండిరి. ఆమె ఉపవాసములుచే కృశించినదై దీనురాలై మాటి మాటికిని నిట్టూర్పులు విడుచుటను అతడు గమనించెను. ఆమె ఒకే ఒక పచ్చని పట్టు వస్త్రమును ధరించియుండెను. అది మిక్కిలి మలినమై ఉత్తమముగా ఉన్నది. అలంకారరహితమై పద్మము లేనట్టి బురదతో కూడిన సర్పము వలె ఆమె తోచుచుండెను. ఆమె దుఃఖ సంతప్తమై తరిగిపోయిన శరీర ఛాయతో బిడియముతో తల వంచుకొని అంగారకునిచే పీడింపబడిన రోహిణి వలె కనిపించెను. శోకించుచు కృశించినదై ధ్యానమగ్నమై దుఃఖపరాయణియే దీనావస్థలో ఉండిన ఆ స్త్రీని హనుమంతుడు చూచెను. సంతధారగా కన్నీరు గార్చుచున్నది అయి ఆహారమును మానివేయుట వలన కృశించినదై ఆత్మీయులకు దూరమై రాక్షసీ గుణములచే ఆవృతమయ్యున్న ఆమె లేళ్లకు దూరమై వేట కుక్కల మధ్య చిక్కుపడిన ఆడు లేడి వలె కన్పట్టెను. ఏమాత్రము కష్టములను ఎరుగనిదియు సర్వ సుఖములను పొందుటకు యోగ్యురాలయ్యును దుఃఖ పాలములైనదియు మలిన వస్త్రధారినియు మిక్కిలి కృశించినదియు అగు విశాలాక్షిని జూచి హనుమంతుడు ఈమెయే రావణునిచే అపహరింపబడిన ఋష్యమూక పర్వతము మీదుగా వెళ్ళుచున్నప్పటి అంగన రూపు రేఖల గల ఆనాటి సీత అని హనుమంతుడు భావించెను.
ఈమె తన సౌభాగ్యమును కలిగి ఈమె అనువైన తను సౌభాగ్యము కలిగి భూమిపై తపో నియమములను పాటించుచు ఆసీనమయ్యున్నది. ఈమె దుర్భర శోక కారణముగా కాంతి తరిగి ఉన్నది. రావణునిచే అపహరింపబడుట వలన శ్రీరాముని ఎడబాటునకు వ్యధ చెందినదై బిత్తర చూపులతో జింక పిల్లవలే భయపడుచున్నట్టి సీతాదేవిని మారుతి గాంచెను. ఆమె కన్నులు అశ్రుపూర్ణములై ఉండెను. ఆమె వదనము అప్రసన్నముగా ఉండెను. ఆమె శరీరము ధూళితో ఉండెను. ఆమె కారు మేఘములచే కప్పబడిన పూర్ణ చంద్రుని వలె ఉండెను. ఈమె సీతాదేవి అవునా కాదా అని సందేహములతో మరలా హనుమంతుడు ఆమెను చూస్తుండెను. సౌశీల్యవతియు జనక సుతయు విశాలాక్షి అయిన ఆమెను పరిశీలనగా చూస్తూ తైలాది సంస్కారములు లేక అలంకారరహితమైన సీతాదేవిని ఆ మారుతి అతి కష్టము మీద గుర్తింపగలిగెను. శ్రీరాముడుకు హనుమంతుడు తెలిపిన ఆభరణములను జానకీదేవి ఆ చెట్టు కొమ్మలకు వేలాడు చేయుట చూచి అతడు ఈ ఆభరణములు సీతాదేవియే అని కనిపెట్టెను. రావణుడు సీతాదేవిని అపహరించుకొని పోయినప్పుడు ఋష్యమూక పర్వతముపై జార విడిచిన ఆభరణములు కాక మిగిలిన రాముడు వర్ణించిన ఆభరణములు ఇవియే అని హనుమంతుడు భావించెను. ఋష్యమూక పర్వతముపై జార విడువబడిన పచ్చని ఉత్తీరమును పచ్చని ఉత్తరీయమును ఈమె ధరించియున్న వస్త్రము యొక్క శోభలు కూడా ఒక్కటిగానే ఉన్నవి. ఇవి అన్నీయును అప్పుడు వానరులు ఋష్యమూక పర్వతముపై నుండి జూచిరి. ఈ సాధ్వి రామునకు అత్యంత ప్రేమపాత్రయైన సీతాదేవియే అని హనుమంతుడు గుర్తించెను. మహాసాధ్వి అయిన సీతాదేవికి దూరమై కూడా శ్రీరామచంద్రుడు తన ప్రాణములను నిలుపుకొని దుష్కర కార్యములను చేయుచున్నాడు. అంగ ప్రత్యంగ సౌష్ఠవములచే అతిలోక సుందరి
సీతాదేవి అందచందములకు శ్రీరాముడు పురుష మోహనాకారుడు, అన్ని విధములుగా తగినవాడు. ఈ తన్వి తప్పక శ్రీరామునకు తగిన భార్య. సీతాదేవి మనస్సునందు శ్రీరాముని రూపమే పరిపూర్ణమై ఉన్నది. శ్రీరాముని మనస్సునందంతటను సీతాకృతియే నిండి ఉన్నది. ధర్మాత్ములైన వీరిరువురును ఆయుభయులను క్షణకాలమైనను ఒకరికి ఒకరు విడిచి ఉండజాలరు. అయినను శ్రీరాముడు ధైర్య స్థైర్యములను కలిగియుండుట ప్రశంసావహము. నిండు జవ్వని అయిన సీతాదేవిని విడిచి క్షణకాలమైనను ఉండజాలని శ్రీరాముడు ఇంతవరకును జీవించియుండుట నిజముగా అసఖ్యమైన కార్యమే. మారుతి ఈ విధముగా తలంచుచు సీతను జూచి ఎంతయో సంతోషించెను. శ్రీరామచంద్రుని స్మరిస్తూ ఆ ప్రభువును కొనియాడెను. ఇంతటి ఉత్తమరాలైన భార్య కొరకై పరితపించుట శ్రీరామునకు ఎంతేనీ ఉచితమే అని హనుమంతుడు భావించెను. సుగుణాభిరాములు లోకస్తుత్యులు అయిన సీతారాములను మనస్సులోనే ప్రశంసించి ఆ వానరోత్తముడు ఒక క్షణము కాలము పాటు ధ్యాన మగ్నుడై సీతాదేవి దుస్థితిని చూచి కన్నీరు మున్నీరుగా విలపింపసాగెను. తరువాతి శ్లోకాలు రేపు విందాం. జై శ్రీరామ్.